వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ వర్క్ఫ్లో మాస్టరీ హబ్. సో ఈరోజు మనం N8N ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా N8N అంటే ఏంటి? N8N ఈజ్ అన్ వర్క్ఫ్లో ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఇది తెలుసుకునే ముందు యాక్చువల్గా వాట్ ఈస్ ద వర్క్ఫ్లో అని తెలుసుకుందాం. వర్క్ఫ్లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిన్నప్పుడు మా నాన్న కరెంట్ బిల్ కట్టాలంటే తను బ్యాంక్ వెళ్ళి అక్కడ క్యూలో నించొని డబ్బులు విత్డ్రా చేసి ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కెళ్ళి, అక్కడ క్యూలో నించొని ఎలక్ట్రిసిటీ బిల్ కట్టి, ఇంటికొచ్చి ఆ ఒక స్లిప్‌ని జాగ్రత్తగా ఫైల్ దాచేవాడు. రేపొద్దున మళ్ళీ ఎలక్ట్రిసిటీ వాడొచ్చి కట్టలేదంటే చూపిద్దాం అని చెప్పేసేసి. రైట్? ఈరోజు మనం ఏం చేద్దున్నాం? ఒక ఫోన్‌పేలో ఆ ఎలక్ట్రిసిటీ డ్యూ డేట్ కంటే ముందు ఒక డేట్‌కి ఫోన్‌పేలో షెడ్యూల్ చేసేస్తున్నాం. సో, ఆటోమేటిక్‌గా ఆ రోజు మన అకౌంట్‌లో నుంచి అమౌంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. వితౌట్ మన ఇంటర్వెన్షన్, రైట్? సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటోమేషన్. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంది. ఒక కస్టమరు ఆ వెబ్సైట్‌కి లాగిన్ అయ్యి తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ పోస్ట్ చేశాడు. నాకు పలానా ఏరియాలో నాకు ప్లాట్ కావాలి, అపార్ట్మెంట్ కావాలని రిక్వైర్మెంట్ పోస్ట్ చేశాడు. పోస్ట్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ రిక్వైర్మెంట్‌ని తీసుకొని ఒకడు ఆ రిక్వైర్మెంట్‌ని ఒక ఏజెంట్‌కి మెయిల్ చేస్తున్నాడు. లేక ఏజెంట్‌కి చెప్తున్నాడు, మెసేజ్ చేస్తున్నాడు. ఏజెంట్‌కి ఆ తర్వాత కస్టమర్‌కి మెసేజ్ చేస్తున్నాడు. మీ ఒక రిక్వైర్మెంట్ మాకు అందింది. మేము చూస్తున్నాం అని చెప్పేసేసి. ఏజెంట్‌ని ఫాలో అప్ పెడుతున్నాడు. మీ కస్టమర్‌తో కనుక్కున్నావా? ఫోన్ చేసావా? ఏమైంది? ఏ కస్టమర్ ఏమన్నాడని ఏజెంట్‌తో ఫాలో అప్ పెడుతున్నాడు. మేనేజర్ అనేవాడు. రైట్? ఇదంతా కూడా మాన్యువల్ జరుగుతుంది. ప్రతిరోజు ఒక 5 ఏజెంట్స్ ఉంటే 5 ఏజెంట్స్‌కి తను టాస్క్‌లు ఇచ్చేసేసి అందరిని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. రైట్? దీన్ని ఆటోమేట్ చేస్తే ఏమవుతుందంటే, కస్టమర్ ఎప్పుడైతే ఒక క్వెరీ పోస్ట్ చేయంగానే ఆటోమేటిక్‌గా కస్టమర్‌కి వాట్సాప్ వెళ్ళిపోతుంది. డియర్ కస్టమర్ వి రిసీవ్డ్ యువర్ రిక్వెస్ట్. మా ఏజెంట్ మీకు టచ్‌లోకొస్తాడు. తొందరలో మీకు మీ బెస్ట్ డీల్ మీకు ఇస్తాడని చెప్పేసేసి. రైట్? అలాగే ఒక ఏజెంట్‌కి కూడా తన ఈమెయిల్‌కి గాని ఏజెంట్ ఒక వాట్సాప్‌కి వెళ్ళిపోతుంది. పలానా కస్టమర్ పలాని చోట దిస్ ఈస్ రిక్వైర్మెంట్. ప్లీజ్ చెక్ విత్ ద కస్టమర్ అని చెప్పేసేసి. ఇన్ కేస్ ఏజెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా మేనేజర్‌కి అలర్ట్ వస్తుంది. ఏజెంట్ ఇంకా యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసేసి. వితౌట్ ఎనీబడీ ఇంటర్వెన్షన్. రైట్? దిస్ ఈస్ కాల్డ్ అన్ ఆటోమేషన్. ఓకే. సో, ఎన్8 అనేదేంటి వర్క్ ఫ్లో ఆటోమేషన్ టూల్. ఇట్ ఈస్ విజువల్. మనము చూసుకుంటూ కంపోనెంట్స్ అన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ పెట్టి దాన్ని కాన్ఫిగర్ చేసుకుంటూ మనం చూడొచ్చు. వర్క్ ఫ్లో అంతా చూడొచ్చు. ఇదంతా వర్క్ ఫ్లో. రైట్? ఎన్8 అనేది ఓపెన్ సోర్స్. అది ఫ్రీగా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీ లోకల్ ల్యాప్‌టాప్‌లో పెట్టి మీరు దాన్ని రన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ హోస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయి. వి డిస్కస్ అబౌట్ థాట్ వన్. డోంట్ వర్రీ అబౌట్ థాట్ వన్. నౌ ఫస్ట్ వి ట్రై టు అండర్‌స్టాండ్ N8N. అది ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా? అది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? దాంట్లో డిఫరెంట్ కైండ్ నోడ్స్ ఏంటి అని చూద్దాం. దానికంటే ముందు జస్ట్ చిన్న ప్రజెంటేషన్ చూద్దాం N8N మీద. సో N8N fundamentals. We check about N8N and what is the basics of N8N, terminology of N8N, what is the prerequisite to learn N8N. Now, N8N is a visual builder drag and drop interface for creating automation workflows. మీరు N8N కావాలంటే N8N.ioకి వెళ్ళేసేసి N8N.ioకి వెళ్ళేసేసి ఇక్కడ యూ కెన్ సైన్ ఇన్ అండ్ యూ కెన్ గివ్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ యూ కెన్ జస్ట్ క్రియేట్ అన్ అకౌంట్. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇది లాగిన్ అయ్యాను. నేను సైన్ అవుట్ అయిపోతే ఐ కెన్ గో ఓవర్ హియర్ అండ్ ఐ కెన్ వన్స్ అగైన్ గో టు N8N.io. N8N.io. Sorry, right? If I sign in, okay, మీకొచ్చి సైన్ ఇన్ హియర్. లెట్ మీ ఓపెన్ హియర్, సైన్ ఇన్ హియర్. వన్ సెకండ్. మీకు సైన్ అప్ వస్తుంది. ఓకే. స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అంటే. ఈ సైన్ అప్‌లో జస్ట్ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎక్కువ రిక్వైర్మెంట్ అవసరం లేదు. జస్ట్ ఒక ఈమెయిల్ ఐడి అకౌంట్ నేమ్ మీ కస్టమర్ అకౌంట్ ఏదో ఒక మీ అకౌంట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. యూనిక్ అకౌంట్ నేమ్. థాట్స్ ఇట్.
నథింగ్ మచ్. ఇస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది N8Nలో. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత యూ కెన్ సీ ది పేజ్ లైక్ దిస్. లెట్ మీ వన్స్ అగైన్, లెట్ మీ లాగిన్, లెట్ మీ sign in over here. So this is the dashboard or home page of N8N, right? మీరు ఈ లెఫ్ట్ సైడ్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వి సీ వాట్ ఈచ్ ఆప్షన్ ఈస్. And here you can see the create workflow. This is where you can able to create an workflow. నేను వర్క్ఫ్లో క్రియేట్ చేస్తే నాకు ఫస్ట్ స్టెప్ ఇక్కడ వస్తుంది, రైట్? సో ఈ స్టెప్ నుంచి ఐ కెన్ సీ డిఫరెంట్ థింగ్స్ ఓవర్ హియర్. I can drag and drop the things over here. I can do workflow. Let me share a small presentation of N8N. Let me just N8N. Right. So now is open source, is extendable support, custom nodes and integration. We check that. Self deployment and cloud flexible deployment options, we check that. Okay, we'll first build automation and integration in mind. API first build. Okay, so let's see what is the API also. Now N8N founded in 2019 by a person called Jan Hober. The company behind N8N is N8N GmbH. German based company అండి. ఇది 2019లో N8N అనేది స్టార్ట్ అయింది, రైట్? Jan Oberhauser serves as the CEO, right now CEO, and continues to lead the development and development of the platform. So he's the guy, he is the CEO and he is the development head also, right? Now, it's launched in 2019. That's the one thing. And what is the basic building blocks? This is N8N interface, like I show you the N8N interface, right? This is the N8N interface. And I love the dark theme, so I always work on the dark. This is same, whatever I shown you earlier, అది ఇది సేమే. ఇక్కడ నుంచి మనం మన వర్క్ఫ్లో బిల్డింగ్ అని స్టార్ట్ చేస్తాం. వర్క్ఫ్లో బిల్డింగ్ అని ఏంటి అంటే, వర్క్ఫ్లోలో 3 నోడ్స్ ఉంటాయి. ఒకటి ఇన్పుట్ నోడ్, అంటే వర్క్ఫ్లోకి ఇన్పుట్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి అన్నా మెసేజ్ వస్తుందా, లేకపోతే ఏదైనా ఫైల్లో నుంచి తీసుకోవాలా, లేకపోతే వెబ్ నుంచి వస్తుందా, ఇన్పుట్ తీసుకునే నోడ్ ఇన్పుట్ నోడ్. రెగ్యులర్ నోడ్ అంటే ఇట్ విల్ డూ ద ప్రాసెసింగ్, తీసుకున్న ఇన్పుట్ని ప్రాసెస్ చేసే నోడ్ వచ్చి రెగ్యులర్ నోడ్స్. అండ్ అవుట్పుట్ నోడ్స్, వన్స్ ప్రాసెస్ అయిన తర్వాత మనం ఆ ఒక అవుట్పుట్ని ఇచ్చే నోడ్ అవుట్పుట్ నోడ్. ఒకసారి మీకు మీ రిక్వైర్మెంట్ జీమెయిల్ నుంచి వచ్చిన మెయిల్ని అండర్స్టాండ్ చేసుకొని మీకు గూగుల్ షీట్లో పెట్టాలనుకున్నాండి, జీమెయిల్ వచ్చేసేసి ఇన్పుట్ నోడ్. అండర్స్టాండ్ చేసుకునేందుకు యూజ్ చేసే ఒక ప్రాసెస్ నోడ్ రెగ్యులర్ నోడ్. ఆ ఒక మెయిల్ని ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ని మనం గూగుల్ షీట్లో పెట్టాలనుకున్నాం. సో గూగుల్ షీట్ ఈజ్ అన్ అవుట్పుట్ నోడ్. సో లైక్ దాట్ ఇన్ జస్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోడ్స్, రైట్? కనెక్షన్స్ అన్నది మనము ఒకసారి చిన్న వర్క్ఫ్లో రన్ చేసి చూపిస్తాం మీకు. వాట్ ఈస్ ద కనెక్షన్స్, వాట్ ఈస్ ద డేటా ఫ్లోస్ అండ్ కనెక్షన్, వైర్స్ అండ్ కనెక్షన్స్. ఎక్స్ప్రెషన్స్ కూడా వెన్ యూ రన్ అండ్ సింపుల్ వర్క్ఫ్లో యూ కెన్ గెట్ ఆల్ ద థింగ్స్. వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్స్, వాట్ వేరియబుల్స్ అని మీకు ఐడియా వస్తుంది, రైట్? క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా ఐడియా వస్తుంది. ఓకే, లెట్స్ సీ N8Nలో వర్క్ఫ్లో ఉంటుంది. కంప్లీట్ ఆటోమేషన్ సీక్వెన్స్ ఫ్రమ్ ట్రిగ్గర్ టు కంప్లీషన్. ట్రిగ్గర్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు వచ్చే ఆటోమేషన్ సీక్వెన్స్ని వి కాల్ యాజ్ ఎ వర్క్ఫ్లో. ఓకే, ఆ లోపల ఏదన్నా ఒక కంపోనెంట్ని, వర్క్ఫ్లోలో ఒక సింగిల్ కంపోనెంట్ వి కాల్ యాజ్ ఎ నోడ్, రైట్? రైట్, సింగిల్ రన్ ఆఫ్ వర్క్ఫ్లో స్పెసిఫిక్ డేటా, ఒక డేటా సింగిల్ డేటా ఇచ్చేసేసి ఆ వర్క్ఫ్లో రన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిక్యూషన్, రైట్? Individual records of data that flow through the workflow, individual data records that flows the workflow is called an item. Okay, we ran the workflow and we can see what is the workflow, what is the node, what is the execution, what is the item, and what is the expression, what is the JSON, all the stuff. But try to understand right now, okay, just at a high level. Different kinds of node types, trigger node, regular node, and sub workflow. This is also we see, right? Okay,
Let me go back and we will run a simple example of the workflow in the next session. The session is for the simple understanding of what is n8n, right? And how the n8n interface look like, how to create an account in the n8n. So hope you got all these concepts. First thing is n8n is an workflow automation engine. Workflow is set of the processes in the business processes, right? And n8n, in the n8n, we can easily drag and drop all the processes, and we can create the workflow. We can automate the workflow, right? In different kinds of nodes like input nodes, regular nodes, and output nodes in the n8n. So actual workflow execution, we see the basic workflow in the next session. Thank you.